చి మా మామ ఒకడు అరే ఈ పని చేయక మామ అంటే అదే పని చేస్తాడు. పని చేస్తాడు మనతో దెబ్బలు తింటాడు. ఏందో ఏమో మా మామకి తెలియాలి. అమ్మయ్య ఎట్లయితే ఏంది. థ్యాంక్ యూ దేవుడా, నేను అమెరికా పోకుండా ఇన్నే ఆపినందుకు చాలా థ్యాంక్స్. లంగమోని ఆమెనే అబ్బా నీ మొన్నటికెళ్ళి అనుకుంటానా ఆమెతో ఎట్లా చేసి మాట్లాడాలని. ఇప్పుడు మంచిగా ఒంటరి దొరికింది. మంచిగా ఈసారి మాట్లాడి ఖచ్చితంగా ఆమె పేరు తెలుసుకోవాలి. ఆమె మీద ఉన్న నా లవ్ మళ్ళీ చెప్పాలి. గణేష్ కూడా మస్తు బాధపడ్డాడు నేను పోయినా అని చెప్పి. కానీ నచ్చినా అని తెలిస్తే మస్తు సంబరపడతాడు. మస్తు ఆడుకోవచ్చు కూడా. నా పేరు కూడా చెప్పలేను కదా, అస్సలు చెప్ప మస్తు ఆట పట్టిస్తా. అయ్యి పోతుందిగా. ఎవరు నాచే పట్టుకున్నావు? లేవు. నేను గణేష్ని. నువ్వు గణేష్ అయితే ఏంది, విఘ్నేష్ అయితే ఏంది? ఓ పెద్ద మినిస్టర్ లెక్క మాట్లాడుతాను. అరే అట్లా కాదు, 3 రోజులకి వెళ్ళి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తానా. నువ్వే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేవు. నువ్వేంది నాతో మాట్లాడేది? అరే నేను గణేష్ని అబ్బా, మర్చిపోయినావా? నేను నీతో మాట్లాడడానికి వచ్చిన 2 నిమిషాలు నీ మాట్లాడేది నేను కదా. సరే చెప్పు, ఏంది నీ లొల్లి? నిన్ను కలుద్దామని నేను మీ ఇంటికి వచ్చిన, కానీ మీ ఇంటికి వచ్చేసరికి తాళం వేసి ఉంది. నాకంతా పిసి పిసి అయింది. అసలు ఎటువైంది ఏమని అనుకున్నా. మీ ఇంటి దగ్గర మిదిరి ఉంటది కదా, ఆమె చెప్పింది అక్కకు జాబ్ వచ్చింది అమెరికా పోతుంది అని. ఆ చెప్పగానే నాకు ఫుల్ ఏడుపు వచ్చింది. ఎట్లా వేసి నీతో మాట్లాడాలని చెప్పి బస్ స్టాండ్ దాకా వచ్చిన, కానీ వచ్చేవరకే నువ్వు వెళ్ళిపోయినావు. ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఫుల్ ఏడుపు వచ్చింది. ఏడ్చుకుంటే నీ ఇంటికి వచ్చిన, కానీ మొన్న మీ ఇంటికి పోస్ట్ ఇద్దామని వచ్చేసరికి నువ్వు కనిపించినావు. మస్తు సంబరం అనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. మీ నాన్న ఉన్నాడని అప్పుడు నీతో మాట్లాడలే. ఎట్లా వేసి నీతో మాట్లాడదామని ఈ 3 రోజులకి వెళ్ళి ట్రై చేస్తున్నా, కానీ నువ్వే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తారు. ఇవాళ దొరికినావు నాకు. చూసినావా మన ప్రేమ ఎంత గొప్పదో? నువ్వు అంత పెద్ద జాబ్ వచ్చి అమెరికా పోదా అనుకున్నా కూడా పోలేకపోయినావు. చూసినావా? అంటే ఆ దేవుడు కూడా మనల్ని కలపాలని చూస్తాడు. అంత గొప్పది మన ప్రేమ, అంత నిజాయితీ ఉంది. అందుకే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినావు. అంత ఊహించుకోకు. నేనేం నీకోసం రాలేను. ఆడ ఏదో యుద్ధాలు జరుగుతున్నాయట అమెరికాలో. ఇక మా నాన్న భయపడ్డాడు. వద్దు బిడ్డ, వచ్చే సంవత్సరం పోదాంతి, ఇప్పుడే మద్దు, ఇంటికి పోదాం పా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిండు. అదేంది నువ్వు గట్లా మాట్లాడతావు? నేను ఎవరో తెలియనట్టు, నా మీద ప్రేమ లేనట్టే. అవును, నీకు ఎప్పుడే చెప్పినా మరి నేను ప్రేమిస్తున్నా అని చెప్పి? ఒక్కసారి 2 సార్లు కలిసినాం అంతే, దాన్నే ప్రేమ అంటారా? అరే అదేంది ఆ రోజు యాక్సెప్ట్ చేసినావు కదా, మళ్ళీ ఇప్పుడు గిట్లా మాట్లాడుతున్నావు ఏంది? ఇగో మాట్లాడలేం లేదు, కానీ మన నాన్న చూస్తే గలీజ్గా ఉంటది. నేను పోతున్నా. ఏమైంది బిడ్డ? గీడున్నావు, గీడేం చేస్తాను? అయినా గణేశుడు ఏం మాట్లాడుతున్నావురా? నిన్నేనే అడిగేది. గీడేం చేస్తాను బిడ్డ? ఏం లేదు సార్, అది టెంపుల్కి వచ్చినట్టు ఉంది. ఇక నీ పోస్ట్ ఇద్దామని ఇటు వస్తే నాకు తెలుసు కదా అని నేనే మాట్లాడుతున్నా సార్, అంతే. అవునా అన్న, గుడికి వచ్చిన కలిసిండి ఇంతకు ముందే. మనకు పోస్ట్ చేయడానికి వస్తాడు కదా ఈయనే. ఇక మంద లేకపోతే మంచిగా ఉండదని చెప్పి మాట్లాడుతున్నా. సరే సరే, అంతే. తెలిసినతో మాట్లాడకపోతే ఎట్లా బిడ్డ? సరే గణేష్, ఎట్లా నడతా మరి పోస్ట్ మ్యాన్ వర్క్? మంచిగా నడుతుంది సార్. సరే, ఎండలు బాగున్నాయట మరి, కొంచెం జాగ్రత్త పోయేటప్పుడు వచ్చేటప్పుడు. సరే సార్. సరే దా బిడ్డ. సరే. దొరికినాం అనుకున్నా, అయినా కూడా ఇది గిట్ ఎందుకు మాట్లాడుతుంది? మొన్ననే లవ్ యాక్సెప్ట్ చేసింది, ఇప్పుడు ఏం తెలియనట్టు ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకు మావా సిగరెట్ తాగుడు? ఏం వస్తుందని చెప్పా తాగితే. అరే నీ అద్దని చెప్పినా కూడా కొనిరా అని నాతో కొనిపించుకొని తాగబడుతుంది. ఏముంది సిగరెట్ తాగితే ఏం వస్తుంది? హెల్త్ ఖరాబ్ అవ్వడు తప్ప. ఇలా మనసంతా సంతోషంగా ఉందిరా, అందుకే నేను అడిగినారు సిగరెట్ కొనిమని. ఎందుకు మావా? అత్తమ్మ గిట్ల నీరు పోసుకుంది ఏంది? అబ్బో మీ అత్త కరవారా, బోరేనే ఒత్తుతాంది కూసుంటాంది. మళ్ళీ ఎండాకాలం అని చెప్పేసి రోజుకు 2 సార్లు తానం చేస్తాం కదరా. ఓ పిచ్చి మావా, నేను అడిగింది అత్తమ్మ రోజుకి ఎన్నిసార్లు తాను చెప్తాంది, ఎన్నిసార్లు బట్టలు వేసుకుంటాంది అని కాదు. అత్తమ్మ గిట్లా పొట్టతోని ఉందా అని అడుగుతానా. ఓహో గదారా, మీ అత్త ఉండబట్టి 4 సంవత్సరాలు అవుతుంది పొట్టుతోని. ఏంది 4 సంవత్సరాలకి వెళ్ళి పొట్టతో ఉంటుందా?
ఏ ఊకో మామ భలే మాట్లాడతావు. వాళ్ళ 4 సంవత్సరాల నుంచి పొట్టతో ఉంటారా? ఎందుకు లేరురా మీ అత్తలేదారా? గప్పుడెప్పుడు 4 సంవత్సరాల కింద కరోనా టైంలో వచ్చింది చూడరా, అప్పంచులు బయటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇక సర్కార్ చెప్పారు కదా, అప్పుడు తినుకుంటా ఇంట్లో కూర్చుంది కాబట్టి బయటకు వెళ్ళకుండా ఉన్నది. తినుకుంటా ఇంత అయింది పొట్ట, అందుకే ఉన్నాయి కదా పొట్టతోని. ఏ పిచ్చి మామ, ఇంట్లో కూర్చొని తింటే వాళ్ళకల్లా పొట్ట వస్తుంది, కానీ ఇంకా ఆ పొట్ట గురించి మాట్లాడతలేను మామ. మరి దేని గురించి మాట్లాడుతున్నావురా? అట్లా ఇట్లా డెలివరీకి ఉందా అని అడుగుతానా. ఏ ఊకోరా, నువ్వు గమ్మది మాట్లాడుతావు. ఆడిదాన్ని బియ్యం ఇచ్చే డీలర్ కింద ఉంచుతామారా మనం? అయినా మీ అత్తకి ఇంట్లో పనే శాతన కాదు, గా బియ్యం ఇచ్చే అక్కడ ఉంటుంది. గా డీలర్ కొమరే ఉండగా మనకు పోస్టర్ ఎందుకు వస్తుందిరా? రాదు, అస్సలు రాదు. శంకర భగవంత, ఈ మనిషికి ఎట్లా చెప్పాలి? నీకు గట్లా అడుగుతలేను మామ. ఇంకా డీలర్ కింద ఉంచుతావా, బియ్యం ఇచ్చేదానికి వస్తావా అని అడుగుతలేను. అత్త ప్రెగ్నెంట్ అని అడుగుతానా. ఏ లేదురా, పోటీ చేసినా కానీ రాలే. అదేది మామ, గిదిని కూడా పోటీలు ఉంటాయా? ఎందుకు లేదురా, ప్రతి ఒక్కరికి పోటీలు ఉన్నాయి. ఏ ప్రెసిడెంట్ పోటీకి మనం ఏమైనా సెట్ అవుతాం రా? ఏ రాలే. పిచ్చోడు అనుకున్నాను, మరి ఇంత ఇటోడు అనుకోలేదు మామ. ఎట్ట బతుకుతాడు ఏమో. మా నాన్నని చూసినాక గణేష్ మస్తు భయపడ్డాడు కావచ్చు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేడు మళ్ళా. అరే అలడు ఉచ్చ బాగా ఇక పట్టుకోరా. ఏ చి మామ, అది నాకు వాడినే వాడది, వాసన కూడా అంత చి గలీజ్ వస్తుంది. అరే నేను తాగమంటారా? కింద పెడితే ఏదైనా కొట్టుకోపోతా అని చెప్తున్నా, ఇట్లా పట్టుకో. ఆగిచ్చినది మామ, తొందర రా, నాకు సిగరెట్ స్మెల్ వాడది. ఎట్ట తాగుతారో ఏమో అంత. ఆయన ఎప్పుడు చూసినా నా వెనకనే తినేటోడు కదా, ఇప్పుడు ఏంది అస్సలు కనబడతలేడు. సిగరెట్ తాగుతాడా గణేష్? విప్పని చెప్తావు. తొందర రా మామ, లేట్ చేయకు, అరిగిపోతాను నేను వచ్చే వరకు. ఆగో, నువ్వెందుకు గీడికి వచ్చినావు? చేతులు ఏంటిది అది? చేతున్నా ఏముంది, గిదా సిగరెట్. ఆహా, సిగరెటా? అబ్బా కడుపు అయితే కాలైంది. మో ఉరుకుతున్నా కొడుకో. అరే ఏంది గట్ల కొట్టినావు? ఇప్పుడు నేను ఏమన్నా? కొట్టల్లో చంపన్నా. ఎందుకు తాగుతున్నావు నువ్వు? సిగరెట్ తాగుతున్నావు? ఈ తీయ సిగరెట్. నేను చెప్పేది నేను ఒకసారి. ఏంది నేను చెప్పు. అరే నేను కాదు తాగేది. ఇంకేం తాగుతుర్రు? నువ్వు కాకపోతే ఇంకేం తాగుతుర్రు? వేరేటోళ్ళు ఉన్నారా? అని ఇక్కడ పని లేదా? అలవాటు ఎట్లా వచ్చింది నీకు? చెప్పేది ఆనే ఉంటావు. నేను వస్తున్నా. గణేష్ ఆగరా, తంద ఇప్పుడు నిన్ను. మర కొడుక, నేనైతే బచాయించినరా బాబు. మర కొడుక, మర కొడుకు. అబ్బో కొంచెం అయితే నేను తన్ను తినట్టుని. అబ్బో ఇప్పుడు మా అల్లుడు ఎట్లా తింటుండో ఏమో. అమ్మాయి ఇది పొట్టు చంపుతాను కదా. అరే ఆ సిగరెట్ నీ ఆది కాదు, మా మామని చెప్పుదామంటే అది గ్యాప్ అవుతలేదు, కుక్కలు కొట్టినట్టు కొడతాను. ఈ మా మామ ఒకడు నువ్వు ఎత్తుకొని ఉరికిండు. అరే మరి ఆడ నిల్చొని అది గణేష్ గారు తాగుతాడు, నేను తాగుతానా అని చెప్తేనా అది సపరేట్ ఉంటుంది కదా. మీ అబ్బా ఒకటే ఉరికిండు. ఎటు ఉరికిండో మా మామ. అమ్మ మెల్ల ఏదో తప్పించుకున్నా. మా మామ ఏదో తప్పించుకున్నాడు. ఒకటే ఉరికిండు. ఏదో గోడ దొరికినప్పుడు అత్త దొరికినట్టే. గిలుగులు ముసుకేసారు. ఓ మామ నువ్వే రాలే, నువ్వేలే గట్ల ఉరికావు. ఆ పోరి నాన్న కొడతా అంటే దగ్గర ఉంటే ధైర్యంగా నాతో ఉంటావు కావచ్చు అనుకుంటే ఏదో బుక్క కోసం ఉరికినట్టు గట్ల ఉరికినవేంది మామ నువ్వు? మరి ఏం చేద్దాం అల్లుడు, పిల్లని చూస్తేనేమో మంచిగున్నది, ఆ పిల్ల కొట్టు చూస్తేనే అల్లుడు ఉచ్చ పోసుకోవడం నీకు ఉచ్చ పడ్డది అల్లుడు. అందుకే లుంగిలే పట్టి ఒక్కడేలా ఉరికిన అల్లుడు. నిన్నెందుకు కొడుతుంది మావా? అస్సలు కొట్టది. ఇగో మన ఇద్దరం ఒక పని చేద్దాం, మన ఇద్దరం కలిసి ఆ పూర్ దగ్గరకోదాం. ఆడికి ఏం తర్వాత నువ్వు ఆమెకు చెప్పు, ఇగో గణేష్ గారు మంచోడు, ఆయనకి ఏ చెడు అలవాటు లేవు, సిగరెట్ తాగడు, మందు తాగడు, ఈ సిగరెట్ కూడా వాంది కాదు నాదే, నేనే పట్టుకోమన్న వాళ్ళే బలివీటికి పట్టుకున్నాడు అని చెప్పు. ఇక అప్పుడు నన్నేమన్నది నిన్నేమన్నది. అట్లా చెప్తాను ఉంచుతుంది అల్లుడు. ఏమనేది మావా? నిన్నెందుకు కొడుతుంది చెప్పు? నీ లేనా? నేను ఉండగా నిన్ను కొడుతుందా? పోదా దా మావా. నిన్నే కొట్టింది అల్లుడు, నేనెంత ఏం కదా దా మావా, నా మాట ఒకసారి దా. భయమైతుంది అల్లుడు. ఏం కదా దా మావా, నీకు నేను చెప్పినట్టు ఆమెకు చెప్పు అంతే. దా మావా. గణేష్ ఏడి కనబడతలేడు. సిగరెట్ తాగుతాడు. సిగరెట్ ఒక్కసారి నాకు దొరకని, ఇంకోసారి సిగరెట్ పేరెత్తడానికైనా భయపడాలి. కనబడతలేడు. ఇది ఇటు పోయిండు.
హా? ఏంది బాగా కొడతాను? నా వెనక ఎవరు లేరు అనుకున్నావా? మా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు అల్లుడు? ఉకమా నీకు తెలుస్తలేదు. మా మామ నా పక్కన ఉన్నంత వరకు నన్ను కొట్టే మొగాడు ఇంకా పుట్టలేదు తెలుసా? హా, నేను మొగని కాదు, ఆడదాన్ని. నేను కొట్టచ్చా? ఇదేదో తేడా కొడుతుందిరా. ఇక్కడ ఉండే బదులు పొల్లు పొలుతాను తింటా. జంపేని పెట్టారు. నువ్వు ఎవరైతే నాకేంది? నాకు నా మామ ఉన్నాడు. మా మామ నాకు ధైర్యం. మా మామే నాకు దైవం. ఇక నిజం చెప్పాలంటే మా మామే నాకు అన్నీ. ఒకసారి వెనక తిరిగి మీ మామ ముఖం చూడు. కొత్తగా చూసేది ఏమున్నది? రోజు చూస్తలేనా మా మామ నేను? మావా, అరే అల్లుడు, బతుకుంటే బడ్జెట్ షాప్ కూడా కలుసుకుందాం రా. మేము పోతానే అల్లుడు. మావా ఏమో వంగతీవి కదా ఇప్పటిదాకా ఈ మామ గురించి. ఏమాయ్? నీకు 10th ఎన్ని మార్కులు వచ్చినాయి? 9.9. నాకెంత తెలుసా? 10/10 రన్నింగ్ రా జంపు. ఒరే గణేష్ ఆగ్రడు. ఒరే గణేష్ ఆగని పని చెప్తా. ఆగకపోతే తండ్రి ఇప్పుడు నేను పట్టుకొని ఆగు. ఆగురా, ఆడేవాడు కదిలే అనుకో అంతా నేను పట్టుకోండి. ఆగంటే కొట్టుకోడు కొడతాను. ఒరే గణేష్ ఒక్కసారి ఆగరా ప్లీజ్. నీకు దండం పెడతా. ఆడనే ఉండు, ఆగు. లేకపోతే నీకు తంత ఇప్పుడు. అమ్మో నీకు దొరక పొట్టుపోడు కొడతాను. అరే నీకు సిగరెట్ కూడా ఇస్తారా? దా ఒకసారి దొరుకు నాకు అంతే. సిగరెట్ కూడా నాకు అలవాటు లేదు. సిగరెట్ నాకు అద్దె అది ప్లీజ్. నువ్వు దొరకకపోతే నీ మీద ఒట్టే. ఆడనే ఉండు మరి కదలకు. నువ్వు ఒట్టేసుకుని నువ్వు ఏమని వేసుకుని నీకు దొరక. అవురా గణేష్ ఆగరా. ఆగరా గణేష్. నేను ఆపది ఇప్పుడు చూడు మరి. నీకు బాగా అవుతుంది ఏంటి? నీకు భయం లేదు కదా? నువ్వు లేవు 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 అంటున్నా. మరి నీకు ఏం రోగం? ఆ సిగరెట్ తాగుడు ఏంటిది? ఎడికెళ్ళి వచ్చిన అలవాటు నీకు? ఎడికెళ్ళి వచ్చిన అలవాటు నీకు? నువ్వు బాగెత్తున్నాయి ఏంటిది? ఒక్కసారి నేను చెప్పేది దాని తర్వాత కూడా నీ కొట్టకపోతే అయితే కొట్టు నీ భర్త. చెప్పింటా కొన్ని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాను. ఫస్ట్ నుంచి కొడతా నిన్ను. ఫస్ట్ నుంచి కొడతావా? ఓ అమ్మ ఇప్పటికే కుక్కను కొట్టినట్టు కొట్టింది. అమ్మ తోడు ఇది ఫస్ట్ నుంచి అంటుంది ఏంది? ఫస్ట్ నుంచి కొడితే నేను బతుకుతానా? ఇది ఖచ్చితంగా నన్ను చంపడానికి ప్లాన్ చేసినట్టుంది. సరే తీయే, నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పు. ఇప్పుడు నన్ను ఎందుకు కొడతాను? కోపం వచ్చింది కొట్టినా. ఏంది కోపం వచ్చా? అసలు కోపం ఎందుకు వచ్చింది నీకు? నువ్వు సిగరెట్ తాగుకుంటా ఉంటే నాకు కోపం రాదా? నేను సిగరెట్ తాగితే నీకు కోపం ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఏమో ఐ లవ్ ఎప్పుడు అడుగుతూనే చెప్పినావు, మళ్ళీ అడుగుతానేమో వాటికనే చెప్పినా నేను నాకు ప్రేమ లేదు అన్నావు. సరే అది పోనీ, అమెరికాకు జాబ్ వచ్చిందని పోయేదాన్ని మళ్ళీ ఇంకా తిరిగి వచ్చినావు. ఎందుకు వచ్చినావు అని అడిగితే ఏదో పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పి తప్పించుకున్నావు. సరే అది పోనీ, మళ్ళీ అడిగినా నా మీద నీకు ప్రేమ లేదా అని చెప్పి, నీ మీద నాకు ప్రేమ ఎందుకు ఉంటుంది లేదు అని అన్నావు. అది పోనీ, ఇప్పుడేమో నేను సిగరెట్ తాగుతున్నా అని అబద్ధం చేసుకోండి గంట చేపల నుంచి వెళ్ళి నా వెనక పడుకుంటా నన్ను పొట్టు కొడతాను. ఇప్పుడు చెప్పు, నీకు నా మీద ప్రేమ లేదా? లేదు. అయినా నువ్వేమన్నా అందగాని మరి ప్రేమించడానికి? అసలు ఇప్పుడు చెప్తున్నా, నీ మీద నాకు చుక్క కూడా ప్రేమ లేదు. అవునా? సరే, నా మీద ప్రేమ లేకుండానే నువ్వు నా కోసం ఈ ఊరు వచ్చినావా? నా మీద ప్రేమ లేకుండానే నాకు ఐ లవ్ చెప్పినావా? నా మీద ప్రేమ లేకుండానే నన్ను ఇష్టపెట్టి పోతున్నా అని బాధపడ్డావా? నా మీద ప్రేమ లేకుండానే నీకు అమెరికాలో జాబ్ వచ్చిందని క్యాన్సిల్ చేసుకుని తిరిగి వచ్చినావా? నా మీద ప్రేమ లేకుండానే నేను సిగరెట్ తాగుతున్నాను అపార్థం చేసుకుని నన్ను కొట్టడానికి ఎప్పుడు పడుతున్నావా? అరే ఇవన్నీ నా మీద ప్రేమ లేకుండానే చేస్తున్నావు అంటే నేను ఎట్లా నమ్మాలి చెప్పు? ఇప్పుడు చెప్పు, ఇవన్నీ నా మీద ప్రేమ లేకుండానే చేస్తున్నావంటే నన్ను నమ్మమంటావా? ఇప్పటికి కూడా నా మీద ప్రేమ లేకుండానే అటు సైడ్ తిరిగి నవ్వుతున్నావంటే నిజంగానే నీకు నా మీద ప్రేమ లేనట్టే ఉన్నది. కానీ అయ్యో ఏంది సైలెంట్ గా నడుచుకుంటూ పోతాను, కొంపదీసి ఫీల్ అయింది ఏంది? అనవసరంగా ఏదో వాయినా.
సెట్టా ఏమో అన్నట్టున్నావు అమ్మాయిని. ఏంది మామ నువ్వు చేయబట్టి ఆ పిల్ల నన్ను పొట్టు కొట్టింది. బాగా థ్రిల్ ఉంది అల్లుడు, కొడితేనే కదా నీకు ఆ అమ్మాయి పడ్డది. అది కూడా నిజమే మామ, మనది కూడా నిజమే. మరి సెట్ అయినట్టుంది ఏమో అన్నట్టున్నావు అమ్మాయిని మంచిగా చూసుకుంటూ నవ్వుకుంటూ పోతుంది, వెనక మదికుంటూ పోతుంది. ఏమన్నావు? అదే లేదు మామ, నేనేమనలే, ఉట్టిగానే పోతాను అంతే. ఏ చెప్పరాదరా అల్లుడు. అదే మామ నాకు అర్థం అయితలేదు. మాట్లాడితేనేమో నేను ఎవరో తెలియనట్టు, నా మీద ప్రేమ లేనట్టే చేస్తాంది. అదే పోయేటప్పుడేమో వెనక తిరుక్కుంటా, సిగ్గుపడుకుంటా, నవ్వుకుంటా పోతాంది. ఈ అమ్మాయి నాకు అసలు అర్థం అవుతలేదు మామ. అరే అల్లుడు, అమ్మాయిలు అంటేనే అర్థం కాకపోవడం రా. ఇప్పుడు నువ్వు నాకు చెప్పింది అర్థం కాలేదు మామ. టైం వచ్చినప్పుడు అర్థమైతే నేనే చెప్తా గానీ ఆ దెబ్బలకు మందులు అత్త పన్నాడు ఇంటికి వా. మామ నిజంగా ఈ స్టాప్ అయిపోయింది. నిజంగా గణేష్ ఎంత మంచోడు. అతనికి నా పేరు తెలియకున్నా కూడా నేను ఎంత ఇగ్నోర్ చేసినా నా మీద మళ్ళా ప్రేమ చూపిస్తూనే ఉంటాడు, నా వెనకనే పడుతుంటాడు. నిజంగా నేను మస్తు అదృష్టవంతురాల్ని, ఇలాంటి వ్యక్తి నా జీవితంలో ఉన్నందుకు. ఈ రాజేందర్ సార్ చేసేదేమో స్కూల్లో పీఈటి, గినిగానం పోస్టులు వస్తానే ఏంది. ఆయన అత్త నాకేమైతే అంతే. ఈ వంకతోనైనా ఈ పోరిని రోజు చూడొచ్చు, రోజు మాట్లాడచ్చు. అవును కానీ పోరి ఉందంటావా? చూద్దాం. అయ్యో పాపం, మొన్న గణేష్ ని తప్పుగా అర్థం చేసుకుని పొల్లు కొట్టిన, ఎంత బాధపడ్డాడో ఏమో. ఇప్పుడు ఈసారి కలిసినప్పుడు సారీ చెప్పాలి, అట్లా నా పేరు కూడా చెప్పాలి. అగో బయటనే కూర్చొని ఉంది కదా, ఇలా నాన్న ఇట్లా వేసి మంచిగా మాట్లాడాలి. దేవుడా మా మామ ఇంటికాడ ఉండదు. గణేష్ అయినా నువ్వేంది డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చినావు? ఎవరి కోసం అత్త? నీ కోసమే వచ్చిన. నా కోసం? ఎందుకు? అయ్యో ఏం తెలియనట్టే, అదే మీ నాన్నతో మాట్లాడదామని వచ్చిన. దేని గురించి? ఇంకా దేని గురించి ఏంది, ఏం తెలియనట్టే చిలిపి. అదే ఇక మన ప్రేమ గురించి చెప్పి మన పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చిన. హలో హలో హలో, మరి అంత ఎక్కువ చేయకు, తగ్గించు కొంచెం. అయినా ప్రేమ ఎక్కడిది, పెళ్ళి ఎక్కడిది? లేనిపోని ఆశలు పెట్టుకోకు నువ్వు, కానీ పోయి పని చూసుకోపో. అబ్బా ఏంది గట్లా మాట్లాడతావు? మన పెళ్లి గురించి నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నా తెలుసా? ఆయన ప్రపంచంలో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? ఆ అదృష్టం నాకు వచ్చింది. నిజం చెప్పాలంటే నువ్వు కూడా అదృష్టవంతురాలు వేలే. ఏంది నేను అదృష్టవంతురాలనా? అదెట్లా? మరి కాదా? 25 సంవత్సరాలకి వెళ్ళి ఏ పోరిని చూడలేదు, ఏ పోరి ఏమడి వాళ్ళలేదు, ఏ పోరిని లవ్ చేయలేదు, కనీసం ఏ పోరిని కింద ముట్టుకోలేదు. అట్లాంటి స్వచ్ఛమైన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నువ్వు అదృష్టవంతురాలు కాదా? నువ్వు చెప్పింది కూడా నిజమే, గాని ఈ కాలంలో స్వచ్ఛమైన అబ్బాయిలు కూడా ఉంటారా? నేను నా గురించి చెప్తున్నా. మరి స్వచ్ఛమైన అబ్బాయిలని మాట్లాడుతున్నావు? అది కూడా నేనే. అమ్మా, ఇదేదో ఆలోచించాల్సి వచ్చినాయం కదా. ఇగో పిల్ల, నీ పేరేందో నాకు తెలియదు, కానీ నీ మనసులో నేను ఉన్నాను మాత్రం నాకు తెలుసు. అది నువ్వు ఎందుకు చెప్తావేమో నాకైతే అర్థమవుతలేదు. సరే, నా మీద నీకు ప్రేమ లేదంటున్నావు కదా, ఒకటి చెప్తా. రేపు పొద్దున హనుమాన్ గుడి కాడ వేడి చేస్తూ ఉంటా. ఒకవేళ నా మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు చీర కట్టుకొని పొద్దుగల హనుమాన్ గుడి కాడికి రా. ఒకవేళ నా మీద ప్రేమ లేకుంటే నువ్వు రాకు. నువ్వు రాలేదంటే లైఫ్లో నా మొక్క నీకు చూపెట్టా. బాయ్. గణేష్, నాకు తెలుసు నా మీద నీకు ప్రేమ ఉందని. అంతవరకు నేను పిలిచింది ఆ పోస్ట్ కోసం. ఇటు సరే, ఇగో ఒక్కటి గుర్తు పెట్టుకో, రేపు పొద్దున 10 గంటలకి హనుమాన్ గుడి నీకోసం వెయిట్ చేస్తుంటా. నాకు నమ్మకం ఉంది నా ప్రేమ నిజాయితీ ఉందని. అగో ఈయనేది గిద్ద సీరియస్ చెప్పి పోతుండు. గంత హట్ అయిన అంటావా? గంతగానే ఆడుకున్నాడే నేను. సరే కానీ రేపు టెంపుల్ కోవాలన్నాడు, చీర కట్టుకోమన్నాడు. నా దగ్గర ఒక చీర లేదు. అమ్మ చీరలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి మంచిది చూసుకొని కట్టుకుంటా. అవును, రేపు పేరు కూడా చెప్పాలి. నువ్వు ఇంత సంతోషపడతాడేమో. వామ్మో, కోపంలో ఏదో ఒకటి వాగేసిన. కొంపదీసామ రేపు గుడికి రాకపోతే అమ్మో దేవుడా ఎట్లా వేసి రేపు గుడికి వచ్చేటట్టు చూడు. ఏమైతే
దేవుడా అమ్మాయి వచ్చేటాడు చూడు. అయినా అత్తెత్తి మన మీద ప్రేమ ఉన్నది నాకు తెలుసు. బా టైం అవుతుంది ఇంకా అత్తలేదేంది. చూద్దాం వెయిట్ చేద్దాం అత్తది. కొంపది చచ్చిపోయింది ఏంది. నేను పదని చెప్పినా కదా గిద్దతో నా రాదు కానీ గేట్ అవుతుంది. ఇంకా అత్తలేదేంది. టైం కూడా అయిపోయింది. అత్తది రాదు ఎంతైనా హైదరాబాద్లో తిరిగింది. ఇవన్నీ ఆమె కామన్ అయి ఉంటుంది. ఇంత టైం అయిందంటే ఖచ్చితంగా రాదు. ఇక ఆమె కోసం వెయిట్ చేసి